నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇంధన కొరత సమస్య ఆంధ్ర రాష్ట్రాన్ని పట్టిపీడించినటువంటి సందర్భం ఏదైతే ఉందో చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. చంద్రబాబు నాయుడు గారు, నాకు 40 ఏళ్ల అనుభవం ఉంది, నాకు చాలా తెలివితేటలు ఉన్నాయి, సంక్షోభాన్ని నేను ఎప్పుడు కూడా సంక్షేమంగా మార్చి మంచి చేస్తూ ఉంటానని చెప్పి ఆయన ఈరోజు ప్రపంచంలో ఏర్పడినటువంటి ఇంధన సంక్షోభాన్ని ఆయనకు ఆయన పార్టీ కార్యకర్తలకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేసి ప్రభుత్వమే ఈ బంకులతో లాలూచి పడి ఈ కృత్రిమ కొరతను సృష్టించిందన్నటువంటి అభిప్రాయం ప్రజల్లో స్పష్టంగా వ్యక్తమవుతుంది. ఇది కారణం ఏంటంటే ఇలాంటి పరిస్థితి ఇంకా ఏ రాష్ట్రంలోనూ మనం చూడలేదు. ఇక్కడ మాత్రమే పెట్రోల్ డీజిల్ సప్లైలో ఇంత దారుణంగా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించినటువంటి తీరు చాలా ఆక్షేపించదగిన విషయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి ఓ నిరసన కార్యక్రమాన్ని తిరుపతిలో వినూత్నంగా చేపట్టడం జరిగింది. ప్రభుత్వం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తమ వైఖరిని మార్చుకోకపోతే పోరుబాట పట్టడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాడబోదన్న విషయాన్ని హెచ్చరిస్తూ, గతంలో మీరు చేసినటువంటి తప్పుల్ని కూడా మరోసారి మేము ఎత్తి చూపుతున్నాం. విత్తనాల కోసం, యూరియాల కోసం రైతులు రోడ్ల మీద నిలబడి ఎలా పడిగాపులు కాశారో మీకు గుర్తు ఉండే ఉంటది. రేషన్ సరిగ్గా అందక ఇబ్బంది పడినటువంటి క్షణాలు కూడా మీకు తెలిసే ఉంటది. అయినప్పటికీ కూడా ఈ ఫ్యూయల్ షార్టేజ్ వస్తుందన్న విషయం తెలిసి కూడా మీరు మౌనంగా వ్యవహరించి అవార్డుల కోసం ముంబై చుట్టూ తిరుగుతూ 6 డజన్ మంది మంత్రులను సింగపూర్ లో కొత్త విషయాలు తెలుసుకోవాలా, ప్రభుత్వ పరిపాలనను మెరుగుపరచడం కోసం మెళుకువలు నేర్చుకోవాలన్న కారణాలతో పంపించి రాష్ట్ర ప్రజలందరినీ కూడా గాలి కుదిలేశారన్నటువంటి కోపం అందరిలోనూ వ్యక్తమవుతుంది. ఇకనైనా మీరు మారండి, మార్చి ఈ విధానాన్ని ప్రజలకు ఉపయోగపడేటట్టుగా తీర్చిదిద్దండి అన్నటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్